నా పేరు ముప్పిడి చిన్నబాబు. ఎంఆర్పిఎస్ ఆవిర్భావ కార్యకర్తల్లో నేను ఒకడిని. కొయ్యలగూడెం. ఈనాడు మాన్యశ్రీ మందా కృష్ణమాది గారి పుట్టినరోజు కూడా. ఆయన పుట్టినరోజు నాడు ప్రకాశం జిల్లాలో జూలై 7వ తారీఖున ఎంఆర్పిఎస్ ఆవిర్భావం జరిగింది. కృష్ణమాది గారు 20 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాటి నుండి కూడా ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించాలని మాన్యశ్రీ మందా కృష్ణ గారి నాయకత్వంలో గత 31 సంవత్సరాలుగా పోరాటం జరిగింది. ఎంఆర్పిఎస్ఏ కాకుండా సామాజిక కార్యక్రమాలు ఎన్నో పోరాటం చేయడం జరిగింది. ఏనాడు కూడా కొంతమంది ముఖ్యమంత్రులు రకరకాల పదవులు ఇస్తానన్నా కానీ పొరపాట్లు కూడా నాకు పదవద్దు, ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఒక్కడే మాది చేయమని నిలబడ్డ మహనీయుడు మందా కృష్ణమాదిగా. గతంలో ఆయన రోడ్డు ఎక్కక ముందు మాది గారు చెప్పుకోవడానికే గడిచే రోజులు ఒక ఎండిఏను, ఒక క్రైస్తవులను, ఒక క్రిస్టియన్లను చెప్పుకునేవాడు. ఆ మహానుభావుడు రోడ్డు ఎక్కిన తర్వాత ధైర్యంగా మేము మాదిగా చెప్పుకునే స్థితికి తీసుకొచ్చిన ఏకైక నాయకుడు మందా కృష్ణమాదిగా. ఆనాడు దేశం కోసం అంబేద్కర్ గారు ఎంతైతే కృషి చేశారో ఈ రోజుని దళిత జాతుల్లోని 59 కులాల కోసం కృష్ణమాది గారు అలుపెరగని పోరాటం చేశాడు. మరి ఆయన పిల్లలు ఒక సాధారణమైన స్కూల్లో చదివే పరిస్థితి అట్లాంటివి ఉన్నా కానీ ఏ పదవులు కూడా కక్కుతుపడకుండా వర్గీకరణ సాధించిన మాకు అభినవ అంబేద్కర్ కృష్ణమాదిగా. నిజమైన దేవుడు, కళ్ళ కట్టే దేవుడు ఎవరు ఉన్నారంటే ఒక కృష్ణమాది గారే. ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. రాబో రోజుల్లో ఆయన చేసిన పోరాటానికి ప్రతిఫలం దక్కాలంటే ప్రతి ఇంటిలో పిల్లల్ని కష్టపడి చదివించండి. రాబో రోజుల్లో ఉన్నతమైన స్థితికి వెళ్ళి మాదిగ జాతి ఒక మహోన్నతమైన జాతిగా అవతరించే రోజు దగ్గరలో ఉందని తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. జయ హో మందా కృష్ణమాదిగా, జయ హో మందా కృష్ణమాదిగా, జయ హో మందా కృష్ణమాదిగా.